హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేను ఇన్షాట్లో మన ఫొటోస్ వెనుక లిరిక్స్ వీడియో బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ పెట్టి ఎలా వీడియో ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీ ఫోన్లో అయితే ఇన్షాట్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇన్షాట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకు వీడియోపై క్లిక్ చేయండి. వీడియోపై క్లిక్ చేశాక న్యూ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఆ న్యూ అనే ఆప్షన్పై అయితే క్లిక్ చేసుకోండి. వీడియో క్లిక్ చేశాక పైన గ్రీన్ కలర్లో న్యూ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక అక్కడ మీకు కొన్ని ఫొటోస్ వస్తాయి. మీకు ఏ ఫొటోస్ మీద ఎడిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక కిందకి రైట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఇన్షాట్ లోగో అని కనిపిస్తుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి మీరైతే ఇన్షాట్ పై క్లిక్ చేస్తే అక్కడ ఫ్రీ రిమూవ్ పై క్లిక్ చేస్తే అదైతే ఇన్షాట్ అనే లోగో మనకు కనిపించదు. దానికోసం మీరు నెట్ ఆఫ్ చేసి ఫ్రీ రిమూవ్ చేశారనుకో రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ నెట్ ఆన్లోనే ఉంటే మీకైతే మధ్యలో యాడ్స్ వస్తాయి, టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. సో నెట్ ఆఫ్ చేసి రిమూవ్ చేసుకుంటే ఆ ఇన్షాట్ లోగో రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మ్యూజిక్ పై యాడ్ చేసి మీరు ఏ మ్యూజిక్ అయితే కావాలనుకుంటున్నారో గ్యాలరీలోకి వెళ్ళి ఆ మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక లిరికల్ వీడియో అయితే మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. యూట్యూబ్లో, ఇన్స్టాలో దొరుకుతాయి కదా, మీకు ఏ సాంగ్ అయితే నచ్చుదో అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాక ఆ మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి. మీకు ఆ ఫొటోస్కి ఆ సాంగ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయ్యాక ఇప్పుడు మీకు పైన లిరిక్స్ రావాలి కాబట్టి ఫ్లిప్ పై క్లిక్ చేసి అక్కడ మీరు ఆ వీడియోనే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి లిరిక్సే రావాలంటే ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా పోయి ఓన్లీ లిరిక్స్ ఆప్షన్స్ మాత్రమే వస్తాయి. ఓన్లీ ఆ లిరిక్స్ అనేవి కనపడతాయి. బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ అనేది కనిపించదు. దాన్ని మీకు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఆ లిరిక్స్ని మీకు ఎక్కడ సెట్ అయితే అక్కడైతే ఉంచండి. అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక సెట్ అయ్యాక ఓకే వేసేయండి. దాన్ని ఇలా ఎడిట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చాక మీరైతే దాన్ని జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ఓకే అనిపిస్తే అక్కడైతే లిరిక్స్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కావాలి మనకు ఆ లిరిక్స్ కాబట్టి ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలో చెప్తాను. ఇప్పుడు స్టిక్కర్ పై క్లిక్ చేయండి. ఆ ఫొటోస్ని మీరు జూమ్ ఇన్ చేసుకోవచ్చు, అది మీకైతే తెలుసు. ఇప్పుడు దాన్ని ఓకే చేసుకున్నాక ఇప్పుడు మీరు లిరిక్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రావాలి. ఇప్పుడు ఇలా సెట్ చేస్తే మనకు ఫ్రంట్లో వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టిక్కర్ పై క్లిక్ చేసి మళ్ళీ అక్కడ ఏఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్ పోయేది అది క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే పిక్ ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఫోటోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా పోయి ఓన్లీ పిక్ కనిపిస్తుంది. దాన్ని రైట్ టిక్ ఇచ్చేసి ఆ పిక్ని మీరు దాని మీదంగా అది ఎలా అయితే ఉందో దాని మీద అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకుంటే ఆ లిరిక్స్ అనేది మనకు ఇలా బ్యాక్ సైడ్ నుంచి పోయినట్టు అనిపిస్తుంది. సో సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీకు లిరిక్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో వస్తాయి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ప్లే చేయగానే లిరిక్స్ అనేవి ఫోటో ముందు రావు, ఫోటోకి వెనకాల వస్తాయి. సో ఆ ఫోటో ఎంతవరకు ఉందో ఆ స్టిక్కర్ను కూడా అంతవరకు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. అండ్ సేమ్ మీరైతే ఒక 2-3 పిక్చర్స్ అయితే యాడ్ చేసుకుంటారు కదా, ఆ యాడ్ చేసుకున్న స్టిక్కర్స్ కూడా సేమ్ ఈ విధంగానే మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని స్టిక్కర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫోటోకి అయితే మనం ఈ స్టిక్కర్ అయితే క్లియర్ చేసాం, ఓకే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫోటో కూడా మనమైతే సెట్ చేయాలి కదా. సో నెక్స్ట్ కూడా స్టిక్కర్ పై క్లిక్ చేసి మీరు సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తా చూడండి. మళ్ళీ ఏఐ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ అదే పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ పిక్చర్ అనేది వస్తుంది. ఆ పిక్చర్ వచ్చాక మనకైతే బ్యాక్గ్రౌండ్ అంతా పోయి సేమ్ ఇందాకటిలాగే ఫోటో మాత్రమే ఉంటుంది. ఆ ఫోటోని ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని రైట్ టిక్ ఇచ్చేస్తే మనకు ఆ లిరిక్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో వస్తాయి. ఇలా మీరు ఏ సాంగ్ అయినా కూడా ఏ ఫొటోస్ పెట్టి కానీ మీరైతే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫుల్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఆ స్టిక్కర్ని మీకు మొత్తం ఎక్స్టెండ్ చేసుకోండి ఫోటో వరకు.
సో టోటల్గా అయితే వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు ఆ లిరిక్స్ కొంచెం ఏమైనా డిఫరెంట్ అనిపిస్తే కరెక్ట్ సెట్ చేసుకోండి, వీడియో అయితే వండర్ఫుల్గా వస్తుంది. సో మీరు కూడా ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చితే మన ఛానల్ అయితే తప్పక ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎడిట్ చేసుకుంటారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడిగితే నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి టోటల్గా వీడియో మాత్రం మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తే మన గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.